అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రాణాలు తెగించి పోరాటం చేసిన ఒక మహిళ ఎన్నోసార్లు జైలుకు పోయింది తెలంగాణ కోసం. ఎన్నోసార్లు లాఠీల దెబ్బలు ఉన్నాయి, ఎన్నోసార్లు ఉపాసాలు ఉన్నాయి. అన్ని తిల్లా దెబ్బలు తిని తెలంగాణ సాధించిన కవిత గారి మీద అక్రమ కేసులు పెట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అరెస్ట్ చేయటం పూర్తిగా మేము ఖండిస్తున్నాం. కావాలని ఎన్నికల ముందే అరెస్ట్ చేయటం, అంతకుముందు కోర్టులో కూడా స్టే తెచ్చుకున్నది. కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి అరెస్ట్ చేయొద్దని, కావాలని అరెస్ట్ చేశారు. దీనికి పక్క రేవంత్ రెడ్డి కుట్ర ఉన్నది, మోడీ గారి ప్రమేయం ఉన్నది. ఏది ఏమైనా తెలంగాణలో ఒకట టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నది. రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరిని అరాచకాలు చేయలే. కానీ ఇది కావాలని కుట్ర చేస్తున్నారు. ఒక పక్క రేవంత్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు బీజేపీ తోటి వారు కుమ్ముక్కారు. ఇక్కడ అన్ని తిల్లా ఒకటై తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. మా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఇండైరెక్ట్ కేసులు పెట్టి అరాచకాలు చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికే అర్థమైపోయింది. 100 రోజుల లోపల అవి చేస్తాం ఇవి చేస్తామని స్కీమ్స్ అనౌన్స్ చేశారు తప్ప ఒక్కటి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలే. ఏదో పార్లమెంట్ లో ఎన్నికల లబ్ధి కోసమే ఎన్ని డ్రామాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రజలు ఇప్పుడు అర్థం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన నీళ్లే ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోతున్నారు, గ్రామాల లోపల రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు. ప్రజలు ఇప్పుడు తెలిసొస్తున్నారు. 9 ఏళ్ల లోపల కరువనే తెలియదు, ఎండిపోయేదని తెలియదు, కరెంటు పోయేది తెలియదు, తాగి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసిన మహానుభావుడు, గ్రామాలు సస్యమస్యం చేశాడు, ప్రజలు ఇబ్బందులను గమనించి ఎప్పటికప్పుడు చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఈ రోజు ఇవాళ ఇప్పుడిప్పుడే 100 రోజుల లోపల ఈ ప్రభుత్వం అన్ని తీర్ల ఫెయిల్ అయింది. నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, కాలువల నీళ్ళు లేవు, దేవాద్రా పుట్టుబడిపోయింది. ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం కావాలని ఉడకబెట్టి అది ఆపుతున్నారు. అదే కోదాడుకు నీళ్లు తీసుకుపోతున్నారు, అదే వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోతున్నారు. కానీ
వేరే ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. నేను ఒకటే వర్ధనపేట నియోజకవర్గ కార్యకర్తలకు కూడా నేను హామీ ఇస్తున్నా, మీకు ఎవ్వరి అవసరం లేదు, నేనున్నా, ఏ కష్టమైనా నేను కాపాడుకుంటాను. ఈ సందర్భంగా ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నిజామాబాద్ ఎమ్మెల్సీ తెలంగాణ ప్రజల మరి బతుకమ్మను విస్తృతమైనటువంటి ప్రచారం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి మరి కల్వకుంట్ల కవిత గారిని ఈడీ పేరుతోటి నిన్న అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికమైనటువంటి చర్య. కేంద్ర ప్రభుత్వం కావాల్సుకొనే మరి ఈరోజు కవితను అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో చూసినాం మరి ఈడీ కేసులు మరి చాలామందికి నాయకుల మీద ఉన్నా మరి వాళ్ళను చూసి చూడనట్టుగా వాళ్లకు సుప్రీంకోర్టు ద్వారా తెచ్చుకున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం మరి వారిని చర్యలు చేసేటువంటి పరిస్థితి ఉండే. కానీ నిన్న కావాల్సుకొని మన ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన చూసుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీని మరి ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎలక్షన్ స్టంట్గానే దీన్ని భావించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. కవిత గారు ఈడీలో విచారణ జరుగుతున్న క్రమం లోపల సుప్రీంకోర్టులో వారు కేసు వేయడం జరిగింది. ఒక మహిళకు ఉండే రైట్స్ ప్రకారం. అదేవిధంగా గతం లోపల మమతా బెనర్జీకి ఇవ్వడం జరిగింది, చిదరంబాజార్ గారి వైఫ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కవిత గారు కూడా ఇచ్చారు. 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండే అవకాశం ఉంది కనుక, వీరు ఫేవర్గా వచ్చేది ఉన్నది కనుక, ఈమె నిర్దోషిగా బయటపడుతుంది కనుక పడద్దనే ఉద్దేశంతో ఒక కుట్రతోటి ఇలా కేంద్ర ప్రభుత్వం తనకు ఉన్నటువంటి అధికారులను ఈడీని ఉపయోగించుకొని అక్రమంగా మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా ముందు డైరెక్ట్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు నుంచి చుక్కెదురైతుందని ఏదో సోదాలు చేసినట్టుగా చేసి ఆమెను అర్ధరాత్రి తీసుకొని పోయి నిర్బంధించడం జరిగింది. దీనికి ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా మోడీ కాంగ్రెస్ లబ్ధి పొందాలని ఏదో చూస్తుంది. దాంట్లో భాగంగానే కవిత స్టేషన్లు ఇవాళ వర్ధనపేట నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం లోపల పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమాలు చేసినాం. కవిత అరెస్టును, అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా కవిత గారిని విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో పక్కా రాజకీయ కోణం మాత్రమే కనిపిస్తుంది. వేరే ఆమె మీద ఈడీ గతంలో చెప్పింది ఈమె సెల్ ఫోన్లను మొత్తం బలగొట్టిందని ఛార్జ్ షీట్లో చెప్పింది. ఛార్జ్ షీట్ అంటే అత్యున్నతంగా ఎంక్వైరీస్కి వేసే ఛార్జ్ షీట్. మరి అటువంటి ఛార్జ్ షీట్ లోపల కవిత గారు ప్రెస్ ముందటనే నా సెల్ ఫోన్ లివిని పలగొట్లని ఇచ్చేసింది. దాంతో ఈడీ అప్పుడే ఓటమి పాలైంది. కనుక మళ్ళీ ఇప్పుడు దొంగ ఆధారాలతో దొంగ సాక్ష్యాలు మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఏదో పెట్టుకొని ఆమె లోపల భ్రమపడుతున్నారు. ఈ కవితను అరెస్ట్ చేస్తే ఏదో కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో తిరగలేకపోతాడు. కనుక ఒక మానసిక యుద్ధం ఈ చేసేది దాంట్లో భాగంగా ఇలా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న భాగంలో కవిత గారి రాష్ట్రంగా మేము భావిస్తున్నాం. కవిత గారు ఈడీలో విచారణ జరుగుతున్న క్రమం లోపల సుప్రీంకోర్టులో వారు కేసు వేయడం జరిగింది. ఒక మహిళకు ఉండే రైట్స్ ప్రకారం. అదేవిధంగా గతం లోపల మమతా బెనర్జీకి ఇవ్వడం జరిగింది, చిదరంబాజార్ గారి వైఫ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కవిత గారు కూడా ఇచ్చారు. 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండే అవకాశం ఉంది కనుక, వీరు ఫేవర్గా వచ్చేది ఉన్నది కనుక, ఈమె నిర్దోషిగా బయటపడుతుంది కనుక పడద్దనే ఉద్దేశంతో ఒక కుట్రతోటి ఇలా కేంద్ర ప్రభుత్వం తనకు ఉన్నటువంటి అధికారులను ఈడీని ఉపయోగించుకొని అక్రమంగా మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా ముందు డైరెక్ట్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు నుంచి చుక్కెదురైతుందని ఏదో సోదాలు చేసినట్టుగా చేసి ఆమెను అర్ధరాత్రి తీసుకొని పోయి నిర్బంధించడం జరిగింది. దీనికి ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా మోడీ కాంగ్రెస్ లబ్ధి పొందాలని ఏదో చూస్తుంది. దాంట్లో భాగంగానే కవిత స్టేషన్లు ఇవాళ వర్ధనపేట నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం లోపల పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమాలు చేసినాం. కవిత అరెస్టును, అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా కవిత గారిని విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో పక్కా రాజకీయ కోణం మాత్రమే కనిపిస్తుంది. వేరే ఆమె మీద ఈడీ గతంలో చెప్పింది ఈమె సెల్ ఫోన్లను మొత్తం బలగొట్టిందని ఛార్జ్ షీట్లో చెప్పింది. ఛార్జ్ షీట్ అంటే అత్యున్నతంగా ఎంక్వైరీస్కి వేసే ఛార్జ్ షీట్. మరి అటువంటి ఛార్జ్ షీట్ లోపల కవిత గారు ప్రెస్ ముందటనే నా సెల్ ఫోన్ లివిని పలగొట్లని ఇచ్చేసింది. దాంతో ఈడీ అప్పుడే ఓటమి పాలైంది. కనుక మళ్ళీ ఇప్పుడు దొంగ ఆధారాలతో దొంగ సాక్ష్యాలు మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఏదో పెట్టుకొని ఆమె లోపల భ్రమపడుతున్నారు. ఈ కవితను అరెస్ట్ చేస్తే ఏదో కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో తిరగలేకపోతాడు. కనుక ఒక మానసిక యుద్ధం ఈ చేసేది దాంట్లో భాగంగా ఇలా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న భాగంలో కవిత గారి రాష్ట్రంగా మేము భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.